ఇదండి తోటకూర. నేను ఇప్పుడు కర్ణాటక స్టైల్, అది బస్సారు అంటారు దాన్ని. అంటే ఒక విధంగా రసము ఇది వేరే విధంగా ఉంటుంది. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రసము ఎలా ఉంటుందని. మామూలుగా మనము చేసుకునే రసం వేరేగా ఉంటుంది. ఇది కన్నడవుల రసము. నేను కర్ణాటకలో నేను ఆంధ్ర స్టైల్ మేము చేసుకొని తినేది. ఇది ఎప్పుడో ఒకసారి చేస్తాను, 5 నెలలకు ఒకసారి. చూడండి, తాలింపు అంతా ఒకేసారి, తాలింపు రసం ఒకేసారి చేసేయచ్చు. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ రసంకి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, చింతపండు. మెంతులు, జీలకర్ర, ధనియాల 3, కొంచెం నెయ్యి. ఇప్పుడు తోటకూర పప్పులాగా ఉడికించుకోవాలి. అంటే ఒకే ఒక విజిల్ రావాలి. తోటకూర వేసుకొని అందులో బ్యాళ్ళు వేసుకోవాలి, కందిపప్పు వేసుకోవాలి. నేను కొంచెం పెసరపప్పు వేసుకున్నాను. నీళ్ళు, ఉప్పు తగినంత. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. గెంటితో అయితే మిక్స్ అవ్వదని చేతితో చేసినాను. ఇప్పుడు కొంచెం మరిన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే రసం కదా, ఆ నీళ్ళతోనే రసం చేసేది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక టమోటో మధ్యలో పెట్టాను. కుక్కరు జాగ్రత్తగా ఆ హోల్స్ ఊదండి. ఆ కింద హోల్స్కి పుల్లతో కొంచెం గుచ్చి చూడండి. బెస్ట్ అవ్వకుండా, తొందర లేకుండా ఉంటుంది. జాగ్రత్త. ఇప్పుడు వేసుకొని ఒకే ఒక విజిల్ పెట్టాలి. 2 పెట్టనేకూడదు. 2 పెడితే బ్యాళ్ళు ఎక్కువ ఉడికిపోతుంది, దానికి ఉడకకూడదు. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. అందులో కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా వేసుకోవచ్చు. అది వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి. మెంతులు, ధనియాలు ఇవన్నీ తగిలితే మంచి స్మెల్ వస్తుంది. మెంతులే మంచి స్మెల్. కొంచెం లైట్గా, ఎక్కువ వాడిసేదొద్దు. అది మిక్సీకి వేసుకోవాలి. చింతపండు పులుపు అవ్వద్దని నేను కొంచెం తీసేస్తున్నాను. సాలుకుంటే వేసుకోవచ్చు. సగం తీసేసాను. ఇప్పుడు అదంతా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ కుక్కర్లో అవి ఉడికేలోపు కొంచెం సామాన్ ఎగబెట్టుకుంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. నేను కడిగి ఒక బుట్టలో వేసి పెట్టుకుంటాను. ఆ నీళ్ళన్నీ ఒడిసినాక, బాగా నీళ్ళంతా ఎండిపోయినాక నేను అవన్నీ ఎగబెట్టుకుంటాను. ముందైతే తుడిసేదాన్ని. ఇప్పుడు అది ఆ కత్తులు వేసేది నేనే కుట్టినాను, పోయింది, కొత్తది కుట్టాలి. ముందైతే నేను సామాను తుడిచి పెట్టుకునేదాన్ని. అదే పెద్ద పని, అదొక పని. ఎందుకని ఒక బుట్టలో వేసి పెట్టుకొని, అది నేను పాలు ప్యాకెట్లు కట్ చేసుకుని పెట్టుకుంటాను. గ్లాసులు అవన్నీ పైన మ్యాచింగ్ కావాలి నాకు. ఇది అవి ఉడికేలోపు టైం వేస్ట్ చేసుకునేది ఎందుకని ఇవన్నీ చేస్తున్నాను. అవి చూపించాలి, మిక్స్గా బాగుంటుంది. మల్టీ వీడియో. ఇప్పుడు ఆ బుట్టలో పెట్టుకుంటాను అన్నమాట. అవి ఉదయం కడిగి పెడితే మధ్యాహ్నంకంతా ఎండినట్టు బాగా నీట్గా అయిపోతాయి. అప్పుడు ఎగబెట్టుకుంటాను. అదేనండి, ఆడవాళ్ళకి 10 చేతులు ఉండాలి అంటాను కదా, ఇదే. చూడండి, ఒకే వంట అంటే బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు ఇది ఒక డబ్బా పెట్టి కవర్ వేసి ఈ వంట తిన్నది
మిగిలింది అంతా దాంట్లో వేసి తీసి అది నిండుతానే రోజుకు 2 సార్లు బయట పెట్టేస్తాను డస్ట్బిన్లో. అక్కడ తగిలించుకోవచ్చు, తగిలిస్తే అసహ్యంగా ఉంటుంది కదా, అందుకు. ఈ కొళాయిలంతా నేను రోజు మార్చి రోజు సోప్ వేసి కడుక్కుంటూ ఉంటాను, నాకు నల్లగా ఉంటవదు. అది కిచెన్లో ఏదైనా ప్లాస్టిక్ మొక్క పెట్టేకి కొంచెం షోగా ఉంటుంది, నాకు ఇష్టము. మనీ ప్లాంట్ పెట్టున్నాను, అది వాడిపోయింది, అందుకు ప్లాస్టిక్ మొక్క పెట్టాను. దానిపైన చిలక అన్నమాట. నాకు ఇవన్నీ చాలా ఇష్టం, ఇలా అంతా పెట్టేది. గ్రీన్ అయితే ఇంకా ఇష్టము. ఇదండి ఈ డబ్బాలు ఇంటికి కొంచెం కాఫీ కలర్లో ఉన్నాయి, అవన్నీ పైన డ్రాలన్నీ. అందుకు వాటికి మ్యాచింగ్కి మీషోలో తెప్పించుకున్నాను ఈ డబ్బాలు. ఈ పైన ఆ డ్రాలో పెడతాను, ఎక్స్ట్రా సామాన్ ఏమన్నా ఉంటే పైన పెట్టుకుంటాను. ఇది అయిందండి. అవన్నీ చూపించేలోపు ఆ టమాటా తీసి మిక్సీకి వేసుకోవాలి కొబ్బరి చెత్తలో. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక జల్లిడ లాంటి పాత్ర చూడండి వేసుకొని ఆ నీళ్ళన్నీ వడగట్టుకోవాలి బాగా. ఇంకా పప్పు కొంచెం ఉడికింది, అంత ఉడకకూడదు, పెసరపప్పు కాబట్టి ఉడికింది. నూనె వేసుకొని అది వేడిగా ఉంది, కొంచెం చల్లారనివ్వాలి. ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోలేదు, మనము దాంట్లో వేసుకుంటాం కదా మిక్సీకి. ఇప్పుడు పచ్చిమిర్చీలు, ఇది తాలింపండి, రసం కాదు. ఇప్పుడు మనం వడకట్టినాం కదా తోటకు బ్యాళ్ళకి, ఇది తాలింపు వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది రసంకి అన్ని పనులు ఒకేసారి చేయాల్సి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసి కరెక్ట్గా చూసుకోండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఆ టమోటో, ఆ కొబ్బరి, చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ మిక్సీకి వేసుకోవాలి. అంతలోపు ఇది ఉడికింది. ఇప్పుడు ఇది మాకు కొంచెం గట్టిగా పిండుకోవాలి, ఆ నీళ్ళన్నీ పోవాలి. తర్వాత తాలింపులో వేసుకోవాలి. కొంచెం ఉడుగ్గా ఉంది, చల్లారనివ్వాలి. అది నీళ్ళుగా వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు కొంచెము ఇదే డిఫరెంట్ అంటే ఇదే. అది కొంచెము ఒక 2-3 పిడికిళ్ళు మిక్సీకి వేసుకోవాలి కొబ్బరితో. ఆ పిండి నీళ్ళు అందులో వంచి నీళ్ళల్లో పోసేసుకోవాలి. ఇప్పుడు ఇది అంతా పిండి వేసినాను, కొంచెం తగినంత ఆల్రెడీ వేసినాను, చాలలేదు. ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి చాలకపోతే ఉప్పు. ఇది తాలింపండి, తాలింపు రసము 2 అందులోనే సరిపోయింది కదా. ఇది వచ్చి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది తాలింపు అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాము. చేసినాక ఈ అల్యూమినియం కడాయిలు, పాత్రలు దేంట్లో ఏది వండికండి, తీసి పక్కన పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇంకా పప్పు బ్యాళ్ళు కొంచెం ఉడికినాయి, అంత ఉడకకూడదు. నేను పెసరపప్పు వేసాను కాబట్టి కొంచెం ఉడికింది. కందిపప్పు అయితే ఒక విజిల్కి చాలు, అది పప్పులుగా ఉండాలి. ఆకు, తోటాకు ఇలాంతా బాగుంటుంది. ఇది రెడీ అయిందండి ఇది. ఇప్పుడు రసంకి తాలింపు వేసుకుందాము. నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఈ రసంకి. ఆవాలు ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలండి. అది ఆవాలు వేగేలోపు మిక్సీకి వేసుకుంటే, కొంచెం నెయ్యి, మామూలుగా మనము మామూలు రసంకి కూడా నెయ్యి వేసుకుంటాం కదా, దీనికి వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, పర్లేదు. ఇప్పుడు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు
అది చిట్పటాన్ని పైన పడుతుందని మూత అట్లా వేసేసాను. కొంచెం అది దోరగా వేగితే చాలు, ఎక్కువ వేగేదొద్దు. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాం. అదే వేగేలోపు డిఫరెంట్ రసం అండి. కొందరికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు అయితే చేసుకోండి, బాగుంటుంది. మిక్సీకి వేసేసుకోవాలి, మెత్తగా వేసేసుకుందాము. తర్వాత కొంచెం ఇంగువ కొంచెం వేసుకోండి, ఎక్కువైతే కొందరికి స్మెల్ నచ్చదు. ఇప్పుడు ఉంచినాం కదా, ఆ నీళ్లు పోసుకోవాలి. వంచిన చారు కూడా అంటారు వాళ్ళు, అంటూ ఉంటారు కన్నడ వాళ్ళు. బస్సారు, వంచిన చారు ఏమేమో అంటూ ఉంటారు. కొంచెం సాంబార్ పొడి, మిక్సీ పట్టాను అవన్నీ, మళ్ళీ ఇంకొకసారి పట్టాను మిక్స్ అయ్యేకి. ఇంకా మిక్సీ పట్టిందంతా అందులో వేసుకొని అంతా వేసుకోవాలి. వేసేసాను చూడండి, లుక్గా కనిపిస్తుంది కదా చారు. ఇప్పుడు అది కొంచెం బాగా తెరలాలి. నాకైతే చింతపండు చాలలేదు, ఇంకొంచెము కలిపి వేసుకున్నాను. కొంచెం పుల్లగా. తర్వాత మిరియాలు వేయాలి. మిరియాల పొడి ఉందని నేను మిరియాలు రుబ్బుకునేకి వేయలేదు. మిరియాల పొడి ముఖ్యంగా వేయాలి. తెరలింది, అయిందండి చారు, బస్సారు. కొత్తిమీర వేసుకుంటే పైన, నేనైతే కొంచెం బెల్లం వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు. రెడీ అయిపోయింది. రసము అనొచ్చు, నేనైతే బస్సారు అంటాను.